హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. దేవుని వాక్యములో ఒక వృద్ధుని యొక్క ఆసక్తిని మనము చూస్తున్నాం. అతడు 80 ఏళ్ల వయస్సు కలిగినటువంటి వృద్ధుడు. కానీ యవనస్తుడైన దైవజనుడైన దావీదుకు సహకారిగా ఉండాలని కోరుకుంటున్నటువంటి వాడు. ప్రియులారా, ఇలాంటి కోరికలు ఈనాడు సమాజంలో సంఘాల్లో ఉన్న యవనస్తులకి లేవు, వృద్ధులకు కూడా లేవు. ఈనాడు ఉన్నటువంటి యవనస్తులు కానీ వృద్ధులు కానీ ఎలాంటి వారు అంటే దైవత్వమును ప్రేమించినటువంటి వారు, దేవుని మార్గమును గురించిన అవగాహన లేనటువంటి వారు. బర్జిల్లై 80 సంవత్సరాల వయసులో దావీదు రాజుతో కూడా యోర్దాను నదిని దాడుతూ ఉన్నాడు. అద్భుతం. 8 years వయసులో, అయ్యా సువార్తకు నేను రాలేనులేండి, అసలు 55కే జనం రాలేమంటున్నారు, 45కే నేను రాలేనండి సువార్తకి, ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళి ప్రకటించి రండి అంటున్నారు. మోకాళ్ళ నొప్పులతోనూ నడువు నొప్పులతో. ఇప్పుడు 80 ఏళ్ల వయస్సు కలిగినటువంటి వృద్ధురాలు అన్నమ్మ గారు మెట్లెక్కి పైకి వచ్చారు. ఇప్పుడు మీరు గమనించారు లేదు? యవనస్తులైనటువంటి వారి గోలాయిగూడెం బ్యాప్టిస్ట్ పేటలో బోళ్ళు అంతమంది ఉన్నారు. వాళ్ళకి 35-40 కూడా దాటలేదు. అర్థమైందండి? పిల్లల దేవుని వాక్యము విలువైనది, ఎప్పటికీ మారను. ఈనాడు మధ్య వయస్సులో ఉన్నవాళ్ళు కూడా దేవుని సన్నిధికి రాలేనటువంటి దుర్గతి ఉన్నది. అంతా పోజేసి 50 కూడా లేవు వాళ్ళకి. 60 దాటిందంటే లేదు. పిల్లరా, నా మట్టుకు నేను ఈ వారంలో ప్రభు పనిలో దాదాపు 1000 కిలోమీటర్లు కారు నడిపాడు కాన్స్టెంట్. నేను ఒక్కరోజే 400 కిలోమీటర్లు నడిపాను. నేను వచ్చిన తర్వాత రీడింగ్ చూసా, 125 కిలోమీటర్లప్పుడు బండి బయటికి తీసా. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే 550 కిలోమీటర్లు. అంటే ఎన్ని కిలోమీటర్లు? 450 కిలోమీటర్లు నడిపాను. పిల్లరా, అంటే వయస్సు మీద పడే కొలది శక్తి తగ్గకుండా ఉండాలి అంటే ప్రభువుకి దగ్గరగా ఉండాలి. బ్రెయిన్ పనిచేయాలి, కళ్ళు పనిచేయాలి, బాడీలో ఉన్న ప్రతి అవయవం పనిచేయాలి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేటువంటిది చాలా ముఖ్యం. పిల్లరా, ఇవన్నీ పని చేయటానికి మన చేత పని చేయించేవాడు ప్రభువే. బర్జిల్లై మనందరికంటే పెద్దవాడు. 80 ఏళ్ల వయస్సు కలిగినటువంటి వాడు ఏం చేస్తున్నాడో చూడండి. మరియు గిలాదీయుడకు బర్జిల్లయుడు రుగోలీము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటాడు. అంటే అధికారాన్ని సన్మానిస్తున్నాడు, నాయకుడిని గౌరవిస్తున్నాడు, నాయకత్వానికి విలువ ఇస్తున్నాడు. ఎవరత్నం? బర్జిల్లై. వయస్సు పెద్దది, కానీ హీఈస్ ఆనరింగ్ ద లీడర్షిప్ అండ్ రెస్పెక్ట్ ద లీడర్షిప్. ఈ రోజున యవనస్తులకు, వృద్ధులకు, మధ్య వయస్కులకి అలాంటి జ్ఞానం, ఆత్మ లేదు, జ్ఞానాత్మ లేదు. మనుషులు సోమరిపోతులుగా ఉన్నారు, నిర్లక్ష్య భావముతో ఉన్నారు, లెక్కలేని స్థితిని కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. బట్ బర్జిల్లై ఆనరింగ్ ద లీడర్షిప్. ఫోన్ చేసామంటే గడగలాడుతూ ఎత్తుతారు ఫోన్, కానీ
సుశీలమ్మ ఫోన్ కుర్రోడికి ఇచ్చేటప్పుడు అనుమానం వచ్చిందమ్మో, దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ హర్ హార్ట్. ఆమె హృదయంలో తేడా వచ్చింది, అపవిత్రత ప్రవేశించింది అని అనిపించింది. కొంతమంది అసలు ఫోన్ ఎత్తర్లేండి, అది కూడా ఉంటుంది. ఎందుకనంటే వారి జీవితాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, హీ రెస్పెక్ట్ ద ఆనర్ లీడర్షిప్, హీ రెస్పెక్ట్ ద లీడర్షిప్ అండ్ ఆనర్ ది లీడర్షిప్. అంటే నాయకత్వాన్ని గౌరవిస్తున్నాడు, నాయకత్వాన్ని సన్మానిస్తున్నాడు. ఈరోజు నాలుగు నాయకత్వాన్ని సన్మానించి గౌరవించి అవనస్తులు ఉన్నారంటారా? మధ్య వయస్కులు ఉన్నారా? పెద్దలు ఉన్నారా? అలాంటి వాళ్ళు ఉంటే దేవునికి స్తోత్రం. వారి స్వలాభం కొరకు నాయకత్వాన్ని గౌరవించరు. బర్జిల్లై తన స్వలాభం కొరకు నాయకత్వాన్ని గౌరవించట్ల, తన లబ్ధి కొరకు నాయకత్వాన్ని కనపరచట్ల. బర్జిల్లై యొక్క జీవితాన్ని మనం చూస్తున్నది అదే. తర్వాత 32 చదవండి. బర్జిల్లై 8 సంవత్సరాల వయసు కలిగి బహు ముసలివాడైండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహానయములో ఉండగా అతనికి భోజన పదార్థములను పంపించి వచ్చును. 80 సంవత్సరాల వయసు గలవాడు మహానయములో రాజుగారు ఉంటే భోజనాలు పంపిస్తూ ఉండేవాడు. అంటే ఎంత గౌరవం! దైవత్వాన్ని సన్మానించే వ్యక్తి ఎవరండి? బర్జిల్లై. దైవత్వాన్ని సన్మానించే వ్యక్తి. నిన్న చీరాలలో ఒకరింటికి వెళ్తే నారింజకాయలు ఇచ్చారు. అప్పుడు గత స్మృతులు నెమరు వేశాం. మీ అబ్బాయి అమ్మ సరే వెళ్ళిపోయారు, కూర్చోండి. కాబట్టి గత స్మృతులు నెమరు వేశాం. నారింజకాయలు ఇచ్చడానికి ఏంటి గత స్మృతులు అంటే, నా మిస్సెస్ చెప్పాను. ఏమని చెప్పానంటే, సిస్టర్ ప్రేమతో 12 సంవత్సరాల బత్తాయి రసం పంపింది మిస్సెస్ ఫిలోమాన్. ఎందుకంటే మార్నింగ్ 7 o'clock అలా దాదాపు 1 tumbler బత్తాయి రసం వచ్చేసేది. ఆ తర్వాత ఒక 10 ఇడ్లీ వచ్చి 12 సంవత్సరాలు పంపారు. అట్లా 2090 అంటే 1999 నుండి 2012 దాకా 12 years. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్. సపోజ్ ఇఫ్ ఐ స్టే ఇన్ ద ఈవినింగ్ దే విల్ సెండ్ సమ్ పుల్కాస్. 12 years. పిల్లల బర్జిల్లై దావీదుకి ఏం చేశాడు ఇప్పుడు మనం చూస్తున్నాం. 32 వచ్చిన ఏం జరిగింది చదవండి దేవుని వాక్యములో. బర్జిల్లై 80 సంవత్సరముల వయస్సు కలిగి బహు ముసలివాడైండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహానయములో ఉండగా అతనికి భోజన పదార్థములను పంపించి వచ్చాడు. అతడు మహా ఐశ్వర్యవంతుడు కాబట్టే పంపాడని మనం అనుకోవచ్చు. కానీ పేదవాడు కూడా పంపుతాడు కదా, సామాన్యుడు కూడా పంపుతాడు కదా. దేవుని వాక్యములో అలాగున పంపించిన వారిలో అబిగయీలు ఉంది. ఇక్కడ బర్జిల్లై ఉన్నాడు. అంటే అబిగయీల్ దే రెస్పెక్ట్ ద లీడర్షిప్. అబిగయీల్ గురించి 25వ అధ్యాయం 2వ సమయంలో మనం చూస్తాం. ఇప్పుడు చూడొద్దు, 1 సమయాలు 25లో కంగారు మనకి. పిల్లరా, ఈ విధంగా వాళ్ళు దేవుణ్ణి గణపరిచినటువంటి వాళ్ళు. ఏదో భోజనాలన్నీ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన కూరలో మిగిలిపోయిన అన్నాలు పంపడం కాదు. అర్థమైందని మిగిలిపోయిన కూరలో మిగిలిపోయిన అన్నాలు పంపటం అది వేరే విషయం, భోజనాలు అయిపోయాక. అయితే శ్రేష్టమైనవి, విలువైనవి పంపించటం. కొంతమంది ఏం చేస్తారంటే, మనం వెళ్ళాం అనుకోండి, అయ్యగారు కొంత పులిహార మిగిలింది పట్టుకెళ్ళండి నా చేతికి ఎత్తారు, పంపించరా. నాకు అది తీసుకోవడం ఎంతో ఎలా ఉంటుంది అంటే చిన్న చూపుగా ఉంటుంది. ఎందుకంటే
మన పులిహోర పట్టుకెళ్ళడానికి రాలేదు కదా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు పంపితే అది వేరే విషయం. పిల్లరా, వాక్య ప్రకారం మనం చూస్తున్నాం, బర్జిల్లై దైవత్వాన్ని సన్మానించే వ్యక్తి, నాయకత్వాన్ని గౌరవించే వ్యక్తి. అందుకే 32వ వచనంలో చూస్తున్నాం, మహానయములో ఉన్న పంపించాడు. ఇప్పుడు 33 యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను, నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జిల్లైతో సెలవీయగా. డేవిడ్కు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. డేవిడ్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత కలిగిన వాడు. ఆయన భోజనాలు పంపిస్తే, ఇప్పుడు పెద్దవాడు అయిపోయావు, నువ్వు ఏం చేసుకుంటావు, నాకెంతో సహాయం చేసావు మహానయంలో ఉండగా, రోజు భోజనాలు పంపించేవాడు, నేను ఎంతో సంతోషించాను నీ ఆహారం తిని. ఇప్పుడు నువ్వు నాకు కూడా యెరూషలేముకు వచ్చేయి, నేను నిన్ను చూసుకుంటా, నీకేం ఇబ్బంది లేకుండా చూస్తాను అంటే. డేవిడ్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత కలిగిన వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు, ఎంతో ప్రేమ కలిగిన వాడు, కృతజ్ఞత కలిగిన వాడు ఎవరంటే డేవిడ్. దావీదు. ఈ రోజున మనుష్యులకు కృతజ్ఞత లేదు. దేవుని యొద్ద నుండి తీసుకుంటారు కానీ దేవుని ఎడల వారికి కృతజ్ఞత ఉండదు. దేవుని యొద్ద నుండి తీసుకుంటారు కానీ దేవుని కృతజ్ఞత ఉండదు. ఈ రోజున ఎంతోమంది విద్యార్థులకి డబ్బులు ఇస్తూ ఉంటాం, వాళ్ళ సాయంకాలంలో వచ్చి కుర్చీలు మోయటం, తాపలేయటం, మీటింగ్లు అప్పుడు రావటం అంటే ఒకరు రావడం. కృతజ్ఞత లేదు, దైవత్వమును గౌరవించే స్థితి లేదు. తీసుకోవటం చేతనవును కానీ దానికి రెసిప్రికేట్ చేయటం చేత కాదు. పిల్లరా, చాలా విచారిస్తూ ఉన్నాం. వాళ్ళు అసలు యూత్ మీటింగ్ రావడమే చాలా బలవంతంగా వస్తారు, ఇది డబ్బులు తీసుకునేవాడు కూడా. బర్జిల్లై ఏది ఆశించట్లా, దేవుని కొరకే బ్రతుకుతున్నాడు. ఎవరండి? బర్జిల్లై. వాక్యంలో మనం చూస్తున్నాం, ఏం రాయబడింది చూడండి. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను, నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జిల్లైతో సెలవీయగా. బర్జిల్లై కాబట్టి ఇప్పుడు బర్జిల్లై ఏమన్నాడంటే, రాజు నీకు భారముగా ఉండను. ఐ డోంట్ లైక్ టు బి బర్డెన్ టు యూ. నేను నీకు భారంగా ఉండలేదు. పిల్లరా, బర్జిల్లైకి ఉన్నటువంటి మంచి యాటిట్యూడ్ అది. నేను వెళ్ళి రాజుగారి సువార్తకి వెళ్ళాలి, పొద్దున్నే లేచి చాలా చురుగ్గా అటు ఇటు వెళ్ళిపోతాడు, పరిచర్యలో తిరుగుతూ ఉంటాడు. నేను వెళ్ళి ఆయన ఎత్తి మీద కూర్చుంటే నాకు పొద్దున్న టీ కాసి ఇవ్వాలి, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, మధ్యాహ్నం భోజనం పెట్టాలి, ఈ పనులే ఆయన చేస్తూ ఉంటే ఇక ఆయన సువార్త దేవుని పని ఎప్పుడు చేస్తాడు? ఇది గ్రహించిన వాడు ఎవరండి? బర్జిల్లై. అందుకనే ఏమంటున్నాడు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, బర్జిల్లై రాజువకు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతుకబోదును? నేటికి నాకు 80 ఏండ్ల ఆయను. సుఖదుఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసునైన నేను తెలుసుకొనగలనా? గాయకుల ఎక్కయు గాయకురాండ్ర ఎక్కయు స్వరము నాకు వినబడునా? కావున నీ దాసునగు నేను నా ఏలిన వాడవునగు రాజువునగు నీకు ఎందుకు భారంగా ఉండవలెను? నీ దాసునైన నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెము దూరము వచ్చేదును గాని రాజువకు నీవు నాకంత ప్రత్యుపకారం చేయనేలా. అది ఎందుకంటే నేను నీకు భారంగా ఉండలేను. ఐ డోంట్ వాంట్ టు బి ఎ బర్డెన్ టు యూ. నీకు భారంగా ఉండను. అందుకని ఈ సంవత్సరం అనౌన్స్మెంట్ ఇచ్చాం, మీరెవరు మాకు భోజనాలు పంపొద్దు, పుల్కాలు కూడా పంపొద్దు. ఒకవేళ మీ దగ్గర మీటింగ్ ఉన్నా ఉదయం వెంటనే పుల్కా తీసుకొచ్చి మాకు ఇవ్వద్దు. ఒకవేళ మీరు తెచ్చారనుకోండి, మీ ద్వారానే ఆ వీధిలో ప్రభు మందిరానికి వచ్చే వారికి పంపించేస్తాం. మేము మీ ఇంటికి వచ్చినప్పుడు పెట్టండి, ఆ మీటింగ్లో అందరితో పాటు మాకు పెట్టండి. తింటే తింటాం, ఒకవేళ మాకు ఒంట్లో బాగు తిన్నాం, అంతేగాని మాకు పంపొద్దు. ఇప్పుడు బర్జిల్లైలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే, బర్జిల్లైకి దావీదు అంటే గ్రాటిట్యూడ్ ఉంది, డేవిడ్కి కూడా బర్జిల్లై ఏముందండి? గ్రాటిట్యూడ్. బర్జిల్లై దావీదుకి భారంగా ఉండకూడదు అనుకుంటున్నాడు.
దావీదేమో నన్ను పోషించిన వాడికి కనీసం నేను చూడకపోతే ఎట్లా? యాక్చువల్గా నిన్న మేము తెనాలి వెళ్ళింది ఎందుకు అని అంటే, ఆమె రోగంతో పడున్న ఆమె బయటకు వచ్చింది కాబట్టి ఆమెను చూడటానికి వెళ్ళాం. యాక్చువల్గా మెమోరియల్ మీటింగ్ మాకు పెద్ద ముఖ్యం కాదు. అసలు మెమోరియల్ మీటింగ్లకి అటెండే కాము సర్వసాధారణంగా మేము. కాకపోతే ఆమె తిరిగి లేచింది కాబట్టి వెళ్ళాం. వెళ్ళి ఒక చిన్న సలహా ఇవ్వాలని వెళ్ళాం. మెయిన్ అది చెప్పేసి ఆమెకి, మీకు కూడా ఒంట్లో బాగున్నట్లా బతికుండగానే మీరు ఆస్తులు పనిచేయండి, 4 బిడ్డలకి సమాన భాగాలు ఇచ్చేసేయండి, మీరు ఎలా ఇవ్వాలనుకుంటారు. ఆ మాట చెప్పటానికే ఇక్కడ నుండి ప్రయాసపడి అక్కడికి వెళ్ళాం. పిల్లరా, దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ఈ విధంగా. మరి బర్జలేకి మరి చెప్పాడు. ఇప్పుడు బర్జలే ఏం చేస్తున్నాడు చూడండి. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. నేను నా ఊరి యందుండి మరణమైన నా తల్లిదండ్రుల సమాధి యందు పాతు పెట్టబట్టకే అచ్చటికి తిరిగి పోవునట్లు నాకు సెలవిము. చిత్తగించుము, నీ దాసుడికి కింహాము నా ఎల్లు వాడమును రాజునకు నీతో కూడా వచ్చుటకు సెలవిము. నీ దృష్టికి ఇప్పుడు బర్జలే దగ్గర కింహాం అనేటువంటి ఒక అతను ఉండేవాడు. అతన్ని నీ కూడా రావటానికి, ఎందుకంటే నా బదులు నీకు సహాయకుడిగా ఉండటానికి. ఈ రోజులో ఎంతమంది తల్లిదండ్రులు ఉంటారు, నేను ఎడిదిరి చేయలేకపోతాను, మా పిల్లన్న చేస్తే బాగున్నావు, నేను ఎటు తిరిగి రావట్లేదు, నా భర్త మీకు సహకారం ఉంటే బాగుండని వాడు ఎంతమంది ఉన్నారు. కింహాముకున్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, బర్జలేకున్న గొప్ప లక్షణము, మేము ఎటు తిరిగి చేయట్లే, నా కొడుకన్నా చేస్తే పర్లేదు, నా అల్లుడన్నా చేస్తే పర్లేదు. చాలా మందికి ఎలాంటి యాటిట్యూడ్ ఉండదు. బట్ బర్జలై హ్యాస్ ఎ గ్రేట్ యాటిట్యూడ్ దట్ సంబడీ హ్యాస్ టు హెల్ప్ డేవిడ్. దావీదుకి నా తరపున ఎవరొకరు సహాయకులుగా ఉండాలి. ప్రియమైన దేవుని వాక్యం ఏంటున్న ప్రియులారా, అంటే దైవత్వాన్ని గౌరవించే వ్యక్తి బర్జలై, నాయకత్వాన్ని సన్మానించే వ్యక్తి బర్జలై, నాయకత్వంలో ఉన్న లోటుపాట్లు పరిస్థితులు ఎడిదిరిగి నా భర్త నేను ఉండలేకపోతున్నా, కనీసం నా కొడుకు నా కూతురు ఉంటే బాగుండు అనుకునేటువంటి టైప్ ఎవరంటే బర్జలై. ప్రియ స్నేహితులారా, చేరు వచ్చిన బిడ్డలు, నీకు ఆ యాటిట్యూడ్ ఉందా? ఉంటే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, గుర్తుపెట్టుకో. దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం, ఏమంటున్నాడు? నా ఏలిన వాడు రాజు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్మని, నీ దృష్టికి ఏది అనుకోవాలి అతనికి చేయమని మనవి చేయగా, అది వాడు నీ కొరకు పని చేస్తాడు కాబట్టి నీకు ఇష్టం అయితే నెలకు 10,000 లేకపోతే ఒక 5,000 ఊరికి ఎందుకు ఇవ్వటం? దేవుని పెట్టారా? అందుకనే ఈవెన్ తాళాలు తీసేవాడు కూడా ఊరికే తాళాలు తీయమని చెప్పాలని మీకు తెలియదు. భాస్కర్ రావు తీసినంతకాలం, ఇప్పుడు ఆ అమ్మాయి తీసినందుకలా ఆ అమ్మాయికి ఇచ్చాం. ఇప్పుడు భాస్కర్ రావు తీస్తున్నాడు, భాస్కర్ రావుకి ఇచ్చాడు డబ్బులు. ఇప్పుడు దుర్గా తీస్తుంది, దుర్గా కూడా ఇస్తా. నీకు ఇష్టమైనది అతనికి చెయ్యి. అంటే పరిచయలయ్యి ఊరికే పని చేయించుకోపాక అతని చేత, ఊరికే అతని చేత నువ్వు పరిచయం చేసుకోవు. పిల్లరా, ఈ రోజుల్లో ప్రజలు ఊరికే డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడతాను కానీ పని చేయడానికి ఇష్టపడతాను, అదొకటి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాంటి యాటిట్యూడ్ మనకు ఉండకూడదు. ఏమంటున్నాడు చదవండి. రాజు కింహం 17వ వచనం ఆఖరిలో ఉంటది, నీతో కూడా వచ్చుటకు సెలవిమ్మని మనం చేయగా, నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయమని మనవి చేయగా, నీకు ఇష్టం, నీ ఇష్టం, నీ సహకారిగా ఉంటాడు. నీ దృష్టికి ఏది అనుకూలమో అది చేయి. అది కాబట్టి ఈ రోజున మనం చేయట్లేదు. ఇప్పుడు సేవలో సేవకులు వస్తారు. ఇప్పుడు నేను ఇవ్వట్లే అతనికి, స్వర్ణ ఇస్తుంది, ఫిలోమాన్ ఇస్తాడు, ముళ్ళగిరి ఇస్తాడు, ఇంకెవరైనా ఇస్తారు. నేను మాత్రం నా చేతి ఇవ్వట్లా, ఎందుకంటే సహకారిగా ఉండట్లా, పని చేయట్లేదు. బర్జలై కింహాముని ఎందుకు పంపించాడు? ఆయనకి చేదోడు వాదోడు ఉండవు, ఆయన పంపాడు. అప్పుడు రాజుగారు ఏది కావాలంటే అది ఇస్తాడు. నువ్వు చేదోడు వాదోడుగా ఉండకపోయినా ఈరోజు ఇంటింటికి తిరిగి నువ్వు సంపాదించుకుంటావు. ఈరోజు సేవకుల పరిస్థితి అదే, వాళ్ళు చేదోడు వాదోడుగా ఉంటారు.
దావీదు ఎడల ఎంత గొప్ప బాధ్యత ఉందో చూసారా? ఎవరికి? బర్జిల్లయికి ఎంతో గొప్ప బాధ్యత. జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లను ముద్దు పెట్టుకుని దీవించెను. తరువాత బర్జిల్లై తన స్థలమునకు వెళ్ళిపోయింది. చూసారా పిల్లరా, రాజు క్షేమాన్ని బర్జిల్లై చూచి అప్పుడు ఇంటికి వెళ్తున్నాడు. అంటే నేను నీకు ఏమీ చేయలేకపోతున్నాను, నేను నీకు సహకారిగా ఉండలేకపోతున్నాను, నేను నీకు కూడా వస్తే నీకు భారం అయిపోతాను, కాబట్టి నేను కింహామును నీకు పంపిస్తున్నా, నీకు ఇష్టమైంది అతనికి చేయి, నాకు ఇష్టమైంది కాదు, నీకు ఇష్టమైంది అతనికి చేయి, అతను నీతో ఉంటాడు, నీకు సహకారిగా ఉంటాడు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, బర్జిల్లై ఉన్నటువంటి గొప్ప సంగతిని మనం ఎరగాలి. ఒక వ్యక్తి బాల్యములో ప్రభువుని ఎరగొచ్చు, చిన్న వయసులో ఎరగొచ్చు. అలా ఎరిగినోడే సమూయేలు. యవన కాలంలో ప్రభువుని ఎరిగినోడు ఎవరంటే గిద్యోను, యెఫ్తా. అర్థమైందండి. మధ్య వయసులో ప్రభువుని ఎరిగినోడు ఎవరంటే అపోస్తలుడైన పౌలు. అర్థమైందా? మధ్య వయసులో ప్రభువుని ఎరిగింది ఎవరంటే లూదియా అనే దైవభక్తి కలిగిన స్త్రీ. అలాగే జైలర్ అంటే ఆ యొక్క చెరసాల అధిపతి కూడా మధ్య వయసులోనే ప్రభువుని ఏం చేశాడు? ఎరిగాడు. బర్జిల్లై ఇలా వృద్ధాప్యంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. పాపాయమ్మ గారు బాల్యంలో ప్రభువుని ఎరగలేదు, యవనస్తులుగా ఉన్నప్పుడు ఎరిగారులేదు తెలియదు. అయితే మధ్య వయసులో వృద్ధాప్యంలో ప్రభు దగ్గరకు వచ్చారు. వచ్చిన ఆ సహోదరి బర్జిల్లై వలె దైవభక్తిలో కొనసాగుతూ దేవునిలో స్థిరపడాలి, దేవునిలోనే నిలిచిపోవాలి. బర్జిల్లై అలా నిలిచిపోయినటువంటి వ్యక్తి. అంతేకాదు బర్జిల్లై నాయకుడికి సహకారులను అందిస్తున్నటువంటి వ్యక్తి. నాయకుడికి ఎవరిని అందిస్తున్నాడు? సహకారం. ఎవరు? అతని పేరేం పేరు? అందిస్తున్నాడు. అంతేకాదు బర్జిల్లైలో ఉన్నటువంటి ఇంకొక వండర్ఫుల్ క్యారెక్టర్ ఏంటంటే ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ హెల్పింగ్ నేచర్. అంటే నాయకుడిని సన్మానించి, నాయకుడిని గౌరవించి, నాయకుడి యొక్క అక్కర్లు తీర్చేవాడు. అవసరతలు. ఎవరతను? బర్జిల్లై. పిల్లరా, నాయకత్వాన్ని గౌరవించి, నాయకత్వాన్ని సన్మానించి, నాయకత్వం యొక్క అవసరతలు తీర్చాలి. దావీదు అవసరతలు ఆయన ఏం తీర్చగలడు? బర్జిల్లై. దావీదుకి కావాల్సింది ఏంటంటే సహకారులు. అందుకని ఎవరిని పంపించాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, చేరువచ్చిన వాళ్ళారా, ఆలోచించండి. ప్రభు మహిమార్థమై బ్రతకండి. ఇప్పుడు అతని దగ్గర నుంచి తాళాలు తీసేసాం. ఎవరి దగ్గర నుంచి? అందుకనే నైట్ మీటింగ్స్ మానేశాడు, ఇక్కడ రావట్లా. ఈ వారం అంతా రాలేదు అతను. ఎవరా అంటే అప్పుడు నాకు అనిపించింది ఇతనికి నెల డబ్బులు ఇచ్చింది నైట్ మీటింగ్లకు రావటానికి ఇచ్చినట్టు ఉంది అంటారు బాబు అనిపించింది. నో పిల్లరా, తాళాలు అనేది ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. నైట్ మీటింగ్ అనేది నీ ఆత్మకు సంబంధించినది, దైవత్వానికి సంబంధించినది, దేవుని మహిమ కొరకై జీవించటానికి పనికొచ్చింది. కాబట్టి పిల్లరా, ప్రభువుని వెంబడించుట అనేది ఒక కండిషన్తో కూడినది మాత్రమే కాకూడదు. చాలామంది మందిరాలకు వస్తూ ఉంటారు, డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు. కొంతమంది ఏం చూస్తూ ఉంటారంటే మందిరాలకు వచ్చేవాళ్ళు మందిరాలకు వెళ్తే దేవుడు మమ్మల్ని దీవిస్తాడులే అని అవుతారు. కొంతమంది ప్రార్థనలకు వస్తారు, ప్రార్థనలకు వస్తే వాళ్ళ కోరికలతో వస్తారు. రేపు ఎల్లుండి విదేశాలకు వెళ్ళటానికి దేవుడు సాయం చేస్తాడు ప్రార్థనకు. ఇలాగ డిఫరెంట్ ఐడియాస్తో వచ్చేవాళ్ళు ఉంటారు. పిల్లరా, అయితే బర్జిల్లై అలాంటి ఐడియాలతో దావీదును వెంబడించట్లేదు. దావీదును బర్జిల్లై అలాంటి ఐడియాతో వెంబడించట్లేదు. మరి ఎలాంటి ఐడియాతో వెంబడిస్తున్నాడు? దావీదును సహకారులుగా ఉండాలి, కానీ నేను ఉండలేకపోతే ఉండేవాడిని పెట్టాలి. దట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ బర్జిల్లై. ఈ ప్యాసేజ్ మీరు బైబిల్లో 5 సార్లు చదివినాడు ఎంతమంది వచ్చేస్తాను?
5 సార్లు చదివిన వాళ్ళు ఎంతమంది అండి? 10 సార్లు చదివిన వాళ్ళు ఎంతమంది? బైబిల్ మొత్తం చేయొద్దండి. 10 సార్లు చదివిన వాళ్ళు లేరా ఇక్కడ? అసలు ఇంకా విచారం ఇది ఇంకా విచారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ లేనప్పటికీ 10 సార్లు చదువుతారు. ఈ ప్యాసేజ్ మీరు ఎన్నిసార్లు చదివారు? అర్థమైందా? అయితే ఈ ప్యాసేజ్ ఒక 3-4 సంవత్సరాల క్రితం చదివాను. చదివిన తర్వాత మళ్ళా చదివినప్పుడు ప్రభుని అడిగా, ప్రభువా ఈ ప్యాసేజ్ మీద అవసరమైనప్పుడు వర్తమానం ఇవ్వడానికి నాకు ప్రేరేపించండి. ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వను, అవసరమైనప్పుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభు నాకు ఆ ప్యాసేజ్ జ్ఞాపకం చేశాడు. పాపాయమ్మ గారిని చూశాను, నా మైండ్లోకి తీసుకొచ్చాడు. పిల్లరా, కాబట్టి దేవుని వాక్యం అనేది ఎప్పుడు మారదు. అవసరతను బట్టి మనల్ని సంధించేది, అవసరతను బట్టి మన జీవితాలని హెచ్చరించేది, బుద్ధి చెప్పేది, జ్ఞానము నేర్పించేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించుకోండి. బర్జలేకు ఉన్న లక్షణాలు మనకున్నాయా లేదా? అలాంటి యాటిట్యూడ్తో మనం నాయకత్వాన్ని గౌరవిస్తున్నావా లేదా? అలాంటి యాటిట్యూడ్తో మన జీవితాలు ముందుకు సాగుతున్నాయా లేదా? ఆలోచించుకొని ప్రభువుని వెంబడిద్దాం. ప్రభువు తన కార్యమును మన యందు జరిగించి ఆయన నామం మహింపరచబడును గాక. ఆమేన్. ప్రార్థిస్తాం. పరిశుద్ధులైన మా తండ్రి, బర్జిల్ల యొక్క జీవితం ద్వారా 80 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి యొక్క లక్షణాలు మా ముందుంచినందుకే మీకు స్తోత్రాలు. తన జీవితంలో నాయకత్వాన్ని సన్మానించి గౌరవించిన వ్యక్తి, తన జీవితంలో నాయకత్వానికి భారముగా ఉండకూడదని ఎరిగినటువంటి వ్యక్తి, తన జీవితంలో నాయకత్వానికి సహకారిగా ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి, తాను సహకారిగా ఉండకపోయినా సహకారులను ఏర్పరచాలని అపేక్షించిన వ్యక్తి. తండ్రి, అదే సమయంలో దావీదు కూడా కృతజ్ఞత కలిగిన వాడు. దావీదు కూడా స్వయాన్ని ఆశించేటువంటి వాడు కాదు, నీ మహిమ కొరకే బ్రతికేటువంటి వాడు. అలాంటి జీవితాన్ని మీరు మాకు దయచేయండి. అలాంటి బ్రతుకును మీరు మా పైన ఉంచి మహిమ పొందాలి. మేము ఇంకా ఆత్మీయతలో, జ్ఞానములో, దైవత్వములో ఎదగని వారము. దైవత్వం అంటే ఏంటో తెలియని వారము. ప్రస్తుతాలకి మందిరానికి రావటం, మందిరంలో కూర్చోవటం, వెళ్ళటం వరకు మాకు అర్థమైంది. మందిరానికి వచ్చేది కూడా ఈ లోకాన్ని అనుభవించడం కొరకు అనేది కూడా మేము గ్రహిస్తూ ఉన్నాం. కానీ దైవత్వాన్ని వెంబడించుటకు మందిరం అనేది మాత్రం మేము ఇప్పటివరకు ఎరగలేనటువంటి పరిస్థితి మాలో ఉన్నది. ప్రభువా, కనికరించండి, క్షమించండి. నీ మహిమ కొరకై జీవించుటకు సహాయం చేయండి. భాస్కర్ నైట్ మీటింగ్స్ ఈ వారం అంతా కనబడలేదు. మరి తన దగ్గర నుంచి తాళాలు తీసేసినందువల్లేక నేను మామూలుగా ఇంటి దగ్గర పడుకోవచ్చు అనుకుంటున్నాడేమో తెలియదు. బర్జిల్లై ఎలాంటి జీవితాన్ని కలిగి యోర్దాను దాటే వరకు కూడా దావీదును వెంబడించాడో అలాగున వెంబడించే స్థితి అనేక మంది వృద్ధులకు, మధ్య వయస్కులకు, పెద్దలకు, స్త్రీ పురుషులకు దయచేసి మహిమ పొందమని ప్రార్థిస్తాను. నీ చేతులకు సమర్పిస్తూ విస్తారమైన నీ కృపా మీ దయా కోరుకుంటూ నీ పాదములతో సాగిలపడతాను. పాపాయమ్మ గారిని మీరు దీవించండి. కుమారుడు దాదాపు 6 ఏళ్ళు అయిపోయింది వెళ్ళిపోయి. సామానం అంతా అక్కడ పడేసి వెళ్ళాడని వింటున్నాం. ఆ టీవీ, వాషింగ్ మిషన్ ఇవన్నీ కూడా కుమారుడివి అని కూడా వింటున్నాం. మరి అవన్నా తీసుకెళ్ళిపోయి ఉంటే ఎంతో బాగుండేది. కానీ అవి కూడా తీసుకెళ్ళకుండా అక్కడే పెట్టి వెళ్ళిపోయాడు. తండ్రి, మీరే కనికరించి దయ చూపించి వారి ఒంటరితనంలో మీరు తోడుగొండి ధైర్యంగా తాను ఉంచుతున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ పాదములతో సాగిలపడుతూ నీ ఘననామాన్ని కొనియాడి గొప్ప చేయొచ్చు. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ
యేసుక్రీస్తు వారి అద్వితీయ నామములో స్తోత్రించి కీర్తించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సహాయము సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.